శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో బాగుందండి. డిసెంబర్ మాసంలో బాగుందండి. కన్యారాశి వారికి గ్రహ సంచారం బాగుంది. గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుందండి. యోగదాయకం ఉంది. శుభకార్యం నడుస్తుందని చెప్పుకోవచ్చు. శుభఫలాలు ఉంటాయి మీకు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి అమ్మ. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ధనం విషయంలో కూడా సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలు తీరుస్తారు మీరు. భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఎప్పటికి నుంచో పరిష్కారం కానీ సమస్య ఉండే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు ఎదురు చూసే ఒక వ్యవహారం సక్సెస్ అవుతుంది. ఎప్పటి నుంచో ఒక వ్యవహారం అనుకుంటున్నారు మీరు, కానీ గత 3 నెలలుగా అది అవ్వట్లేదు. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే అనుకోకుండా ఆ యొక్క వ్యవహారం సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి. ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి. మీ సంకల్పం నెరవేరుతుంది. మనోనిబ్బరంగా ఉండండి. మనోధైర్యంగా ఉండండి. అలాగే మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే మీ వల్ల ఇతరులు కూడా సాయం జరుగుతుంది. మీరు సాయం చేస్తారు, మంచి జరుగుతుంది, లాభపడతారు, ఇతరులు లాభపడతారు. అయితే మీరు ముఖ్యంగా మధ్యవర్తిత్వం మాత్రం పనిచేయదని మీకు కన్యారాశి వారికి ఈ మాసం మధ్యవర్తిత్వం, అలాగే సంతకం చేయడం, అబద్ధ సాక్ష్యం చెప్పడం, సాక్షి సంతకం చేయడం, ఇది మాత్రం పనిచేయదు. కొత్త వాళ్ళు కలుస్తారు మీకు. కొత్త వాళ్ళు మాత్రం నమ్మొద్దు దయచేసి. కొత్త వాళ్ళు నమ్మొద్దు. వాళ్ళని నమ్మి మీరు ధనం కానీ బంగారం కానీ పత్రాలు కానీ ఇస్తే మీరు మోసపోతారు. కానీ పాత మిత్రులు కలుస్తారు. పాత మిత్రుల వల్ల మీరు మంచి జరుగుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది వారితో సంభాషణ. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కొన్ని బాధ్యతలు తీసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించింది, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు ఈ మాసం పూర్తవుతాయి. అలాగే మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ఈ మాసం మీరు కలుసుకుని మీకు కావాల్సిన వ్యవహారాలు చక్కబెట్టించుకుంటారు, చేయించుకుంటారు. కొన్ని బాధ్యతల పదవులు కూడా స్వీకరిస్తారు. మీరు స్వీకరించిన పదవులు సక్రమంగా నెరవేరుస్తారండి. బాగుంది. ఇకపోతే ఏదైనా చూసినా బాగుందండి. వృత్తిపరంగా కూడా బాగుంది కన్యారాశి వారికి. వృత్తిపరంగా కూడా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. కొంచెం రాబోయే రోజులు మంచి రోజులు, భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. అయితే ఇక్కడ ఒకటండి, బాగుందంటున్నారు, బాగుంటా లేదంటున్నారంటే అది యొక్క గ్రహచారం అమ్మది. ఎందుకంటే కర్మదోషాలు పూర్వజన్మ పాప కర్మలో అనుభవించాలి. ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, ఇలాగుందన్నారు, అలా ఉంటున్నారు, నాకు బాగుంటా లేదు, ఇలాగుంది అలాగుందంటే అది కర్మఫలం అమ్మ. పూర్వజన్మ పాప కర్మ అనుభవించాల. అందుకనే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ కర్మ కరగంది ఏ పని నీకు అవ్వదు. కాబట్టి జరగాల, అవ్వాలా అంటే చేసుకోవాలా. కర్మ కరగాలంటే నువ్వు కొన్ని దోషపరిహారాలు చేసుకోవాలా, ప్రయత్నాలు చేసుకోవాలా. అసలు మానవ జన్మే కర్మ అనుభవించడానికి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను ఇవాళ ప్రయత్నం చేశాను, నాకు అది ఏదో వచ్చాయంటే అవ్వదు. అలాగా నీ యొక్క ప్రయత్నం చెయ్యి. తప్పకుండా ఫలితం భగవంతుడు ఇస్తాడు. నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో భగవంతుడు ఇస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు. అయితే నీ ప్రయత్నం చెయ్యి. ఆ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలకి ఏమన్నా చేసుకో, దేవుడి పూజలు చేసుకో, దైవ కార్యంలో పాల్గొను, దైవ దర్శనం చేసుకో. అంతేగాని ఎవరిని నిందించొద్దు. నువ్వు గురువుని నిందించొద్దు, దేవుని నిందించొద్దు. ఒక్కసారి ఏదో జరగనంత మాత్రాన అందరినీ నిందించేయడమే నువ్వు. అలాగ మాత్రం చేయవద్దు దయచేసి. మీరు ధైర్యంగా ఉండండి. ప్రయత్నాలు మాత్రం చేయండి. ప్రయత్నం చేయండి. మనకి ఇప్పుడు బాగుందండి, ఈ మాసం బాగుందండి, ప్రయత్నం చేయి. నువ్వు చెయ్యి, సక్సెస్ అవుతావు.
నువ్వు సంకల్పం పెట్టుకో, నేను సక్సెస్ అవ్వగలుగుతాను, ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతాను. నువ్వు పెట్టుకోవయ్యా, దృఢ సంకల్పం పెట్టుకో, అవుతుంది. ఎందుకు అవుతావు, నువ్వు పెట్టుకో. ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. సువర్ణ అవకాశాలు వస్తాయని మీకు అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి మీకు. అయితే మీకు స్థల మార్పు కనిపిస్తుందండి, గృహ మార్పు కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మాత్రం బాగుందండి కన్యారాశి వారికి. ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులకు బాగుందండి. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ప్రజాసేవ బాగా చేస్తారు. మీరు ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేపడతారు, కార్యక్రమాలు బాగుందండి. ఇకపోతే మీకు నరదిష్టి ఉంటుంది, అది మాత్రం చూసుకోండి. శత్రువులు ఉంటారు, డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. చదువుకొని విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు మీరు. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ప్రమోషన్లు కొన్ని బదిలీ రావచ్చు. స్థల మార్పు, గృహ మార్పు కనిపిస్తుంది మీకు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇక వివాహంగానే అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే కన్యారాశిలో ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా ఈ కన్యారాశిలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే పై చదువులకి ప్రిపేర్ అవుతున్నారో, ప్రభుత్వ సంబంధించిన చదువులకి ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, ఈ గ్రూప్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ తప్పకుండా మీకు బాగుందండి. మీరు పాస్ అవుతారు, సెలక్షన్ అవుతారు, ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా జాతకరీత్యా కూడా ఎలాగుందో కావాలంటే తప్పకుండా ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. ఇకపోతే నేను చెప్పి ఈ రాశి ఫలాలు, గోచర ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క స్థితి దాని మీద ఆధారపడుతుందండి. అందువలన మీరు గుర్తించండి. కొంతమంది జరగచ్చు నేను చెప్పే ఫలితాలు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా నా వీడియో చూసి వీక్షకులు గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఏమన్నా సలహా సూచన కావాలంటే తప్పకుండా కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి. మీకు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తాము, సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి నేను చెప్పిన కొన్ని పరిహారాలు చెప్తాను, మీరు చేసుకోండి. తప్పనిసరిగా ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది, మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ప్రథమంగా మీరు ఎక్కువ ఈ మాసం అంతా వినాయకుడి పూజలు చేసుకోండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. బుధవారం నియమాలు పాటించండి. ప్రతి బుధవారం వినాయకుడికి దండం పెట్టుకోండి. చక్కగా ఆయనకి ఇష్టమైన గరిక, బెల్లం, అటుకులు, కొబ్బరికాయ, అటుకులు ఇచ్చి పూజ చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి. అలాగే చూసారా మీకు సంకటార చవితి అని వస్తుంది, సంకటార చవితి పూజ చేయించుకోండి. డిసెంబర్ నెలలో సంకటార చవితి పూజ చేయించుకోండి. మీకు ఆటంకాలు లేకుండా ఉంటుంది. మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకు జొన్న వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకు బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. ఇకపోతే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో నేను 4 ముఖ్యమైన పండగ పర్వదినాలు చెప్తానమ్మా. తప్పకుండా మీరు చేసుకోండి, మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే డిసెంబర్ 7 శనివారం సుబ్బారెడ్డి షష్ఠి అండి. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వెళ్ళి అందరూ కూడా దేవాలయం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండమ్మా. అలాగే మీకు దగ్గరలో నాగపొట్టు ఉంటుందమ్మా, నాగదేవత నాగపొట్టు ఉంటుంది, ప్రదక్షిణ చేయండి, పుట్టలో పాలు పోయండి, ఆ పుట్ట మనం బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు జాతకంలో సర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి నివారణ అవుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కీచురాట్లు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వారికి వారు ప్రేమగా అన్యోన్యతగా ఉంటారు, బాగుంటుందమ్మా. ఇకపోతే డిసెంబర్ 8 ఆదివారం కాలభైరవాష్టమి అండి. ఆ రోజున కాలభైరవ స్వామి పూజ చేయించుకొని దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం వెళ్ళండి.
అభిషేకం చేయించుకోండి స్వామికి. స్వామికి ఇష్టమైన నల్ల ద్రాక్ష రసం 1 లీటర్ తీసుకెళ్ళండి అభిషేకానికి. స్వామికి ఇష్టమైన వడలు తీసుకెళ్ళండి, వడమాలు వేయండి. అయ్యా మాకు దగ్గరలో కాలభైరవ స్వామి గుడి లేదండి, ఎలాగయ్యా? శివాలయం వెళ్ళు, శివాలయం వెళ్ళి చక్కగా శివాలయంలో అభిషేకం చేయించుకో. ఆయనే కదా అంతని. అలాగే వడలు కుక్కకి పెట్టు, వీలైతే కుక్కకి శునకానికి వడమాలయ్యి. లేదు ఇంట్లోనే కాలభైరవ స్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవయ్యా, చక్కగాని వడలు పెట్టి పూజ చేసుకో, నీకు మంచి జరుగుతుంది, గ్రహ దోషాలు పోతాయి. ఇంక మూడోది వచ్చి 13వ తారీఖు డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం అండి. ఆ రోజున అందరూ కూడా ఎన్ని పనులున్నా చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి, సింధూర పూజ చేసుకోండి, ఆకు పూజ చేసుకోండి, అర్చన చేయించుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. వీలైతే హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చేయండి ఏక ఆసనం మీద ఎరుపు వస్త్రం వేసుకుని. ఇది చేయడం వల్ల సుందరకాండ పారాయణం చేసేంత ఫలితం మీకు ఉంటుంది. అలాగే జాతకంలో రాహుకేతు దోషం, కుజదోషం, శని దోషం ఉన్నా అవి హరింపబడతాయి. గ్రహదోష నివారణ అవుతుంది, గ్రహాలు శాంతిస్తాయి దీనివల్ల. ఇకపోతే డిసెంబర్ 14 చతుర్థి శనివారం దత్త జయంతి అండి. శ్రీపాదవల్లభ స్వామివారి యొక్క జయంతి. తప్పకుండా ఆ డిసెంబర్ 14 చతుర్థి శనివారం రోజు మీకు ఎన్ని పనులున్నా ఉదయాన్నే చక్కగా దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, దత్త చరిత్ర చదువుకోండి, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకోండి. ఎక్రాల భరద్వాజ మాస్టారు రాసిన దత్త చరిత్ర బుక్ తీసుకుని చక్కగా అధ్యాయాలు చదువుకోండి. మీకు ఎన్ని వీలైతే అన్నీ చేసుకోండి. దేవాలయం వెళ్ళని వారు ఇంట్లోనే చేసుకోండి. ఇంట్లోనే చక్కగా దత్తాత్రేయ స్వామివారి యొక్క ఫోటో మధ్యలో పెట్టి ప్రదక్షిణ చేసుకోండి. ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి, దత్తారాధన చేసుకోండమ్మా. ఆ దత్తాత్రేయ గుడి లేదంటే సాయిబాబా గుడికి వెళ్ళండి, ఆయన గురువే కదమ్మా, వెళ్ళండి చేసుకొని. దీనివల్ల ఏంటంటే జాతకంలో గ్రహదోషాలు ఉంటే, గురువు అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ యొక్క గ్రహాల దోషాలని నివారణ అవుతుంది, మీకు బాగుంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కన్యారాశి వారు తప్పకుండా అలా చేసుకోండి, మీకు అంతా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణమంతో శుభమవుతూ స్వస్తి.